మాజీ మంత్రి రోజా అరెస్ట్ ఎప్పుడెప్పుడా అని మాతో పాటు ఆమె అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ 100 కోట్లు కాజేసి ఆడుదాం ఆంధ్ర అంటూ రోజా కోట్లాది రూపాయల అవినీతి చేసిందని, రోజా దోచేసిన డబ్బు రికవరీ చేస్తే 2-3 ఎలక్షన్లు జరిపించొచ్చని విమర్శించారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, వెయిట్ చేస్తున్నాం. నేను కాదు, వందలాది మంది ఆమె అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆమె ఫ్యాన్స్ కూడా ఆమెను ఒకసారి జైలుకి పెట్టి చూడాలి. ఎందుకంటే ఆమె అంత మంచి కార్యక్రమాలు పద్ధతిగా చేసి ఏమీ లేవు. నోటిదోల 100 కోట్లు కాజేసింది, శ్మశానాలతో సహా కబ్జా చేశారు. ఆడదానని చెప్పి కొంచెం ప్రభుత్వం ఆలోచిస్తుందేమో, కానీ 100కి 100% ఆమెను ఎంత త్వరగా జైలుకి పంపించి ఆమె దగ్గర ఉన్న డబ్బులు రికవరీ చేస్తే ప్రభుత్వంలో 2-3 ఎలక్షన్లు చేయొచ్చు. ఒక 2-3 నియోజకవర్గాలకి అంత డబ్బులు ఉన్నాయి. అవన్నీ ఒక ప్రజల డబ్బులే. అరెస్ట్ చేస్తే మీరు ఇప్పుడు చెప్తుంటే నేను కూడా కొంచెం షాక్లో ఉన్నా, కొంచెం ఆనందంగా కూడా ఉంది. చూద్దాం అరెస్ట్ చేస్తారనేసి. ఖచ్చితంగా అన్న, ఇప్పుడు అరెస్ట్ అనేది మా చేతుల్లో లేదు. సిబిఐ, ఏసీబీ ఎంక్వైరీలు ఉంటాయి. ఏసీబీ ఎంక్వైరీ చేద్దాం, టీడీ విజిలెన్స్ ఎంక్వైరీలు అన్నీ ఉన్నాయి. ఏపీ టూరిజం స్కామ్ జరిగింది వాస్తవమే, ఋషికొండ ప్యాలెస్లో జరిగింది వాస్తవమే. కానీ ఎంక్వైరీ ద్వారా అరెస్ట్ చేస్తారు. ఊరికి అరెస్ట్ చేయడానికి పోలీసులకి పని లేదనుకోదండి. రోజా అక్రమాలు చేసింది కాబట్టి ఒక్క రూపాయి ప్రజల డబ్బు తిన్నా, ఒక్క రూపాయి తిన్నా కూడా అరెస్ట్ చేయిస్తాం.